ఉద్యమాల గుమ్మం ఖమ్మం పార్టీలకు రాజకీయ గమ్యంగా మారింది. ఒకవైపు అధికార పార్టీ రైతు ఆశీర్వాద సభకు ప్రజల్ని తరలించే పనిలో ఉంటే, మరొక వైపు అదే జిల్లాలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రైతులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందంటూ విమర్శిస్తున్నారు. వెరసి ఖమ్మంలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. అధికార విపక్షాలు ఖమ్మం బాట పట్టాయి. ఈ నెల 30న రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రైతులను తరలించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఒకరి తర్వాత ఒకరు ఖమ్మంలో పర్యటించారు. రైతు సమస్యలను ప్రస్తావిస్తూ మంత్రులపై విమర్శలు గుప్పిస్తున్నారు. రైతులకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొన్నటిదాకా 40 రకాలు సన్నాలన్నారు, ఇప్పుడేమంటున్నారు? 7 రకాలకు మాత్రమే. నేను చెప్తా ఉన్నా, ఇలా గుర్తుపెట్టుకోండి. ఆ 7 కూడా రాబోయే రోజుల్లో ఉండదు. అది కూడా మాయం. ఎక్కడ మొదలైంది, ఎక్కడి దాకా వచ్చింది, ఇందులో మోసం ఏందో ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. మళ్ళీ ఖమ్మం జిల్లాలో మీరు మాకు మెజారిటీ సీట్లు ఇచ్చి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆ యాప్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది. గ్యారంటీల కార్డులంటూ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టారన్నారు కేటీఆర్. కార్డులు తీసుకుని మీ ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మాది అని ఆయన నమ్మమేమో అని చెప్పి తీసుకెళ్లి మళ్ళీ బాండ్ పేపర్ మీద రాసి దేవుడి కాడబెట్టి దండం పెట్టిన నాయకుడు బట్టి విక్రమార్క గారు. అయ్యా బట్టి గారు, నేను అడుగుతా ఉన్నా, మీ ఖమ్మం జిల్లా వేదికగానే ఏడబెట్టుకోవాలి కార్డులు? ఇప్పుడు భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఏడబెట్టాలా? కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విపక్షాలు అబద్దాలను పదే పదే ప్రచారం చేస్తున్నాయని కౌంటర్ ఇచ్చారు. ఓ పక్కన కొడుకు, ఇంకో పక్కన అల్లుడు, ఇంకో పక్కన కూతురు, ముగ్గురు కలిసి రాష్ట్రం మీద పడి అబద్ధాలన్నీ పోగేసుకొని వాళ్ళకున్నటువంటి పత్రికల్లో, వాళ్ళకున్న సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. 10 సార్లు అబద్ధం చెప్తే ఆ అబద్ధం నిజమైపోతుంది కదా. మన పని ఇదే, అబద్ధాలు చెప్పుకుంటూ పోదాం, ఏదో రోజు ఎవడో నమ్ముతుండే అని ముగ్గురు బయలుదేరారు రాష్ట్రం మీద పడి. గాలి పోగేసి అబద్ధాలు చెప్పేటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం. విపక్షాల విమర్శలను రైతులు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హెలికాప్టర్ రాలే, వరదలు వస్తున్నాయి, మేము చచ్చిపోతున్నాము, హెలికాప్టర్ పంపండి అంటే 3 మంత్రులు ఉన్నాయి. హెలికాప్టర్ రాక పాపం పిల్లలు వరదల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఈ మంత్రులు ఈ జిల్లాను వదిలేసిండ్రు. తమ ఖజానా, తమ ఆస్తులు పెంచుకునే పనిలో పడ్డారు. బట్టి గారేమో కమిషన్లు, వీరేమో పొంగులేటి గారేమో భూములు, ఇవాళ తుమ్మల గారేమో ఆయన వేరే లోకం. ఇక ఎవరి లోకంలో వాళ్ళే పడ్డారు. ఇవాళ ఈ ఖమ్మం జిల్లాను మర్చిపోయింది. దేనికోసం ఆశీర్వదించాలి? రైతు బంధు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి 29,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇవ్వనందుకు, రైతుల్ని మోసం చేసినందుకు మధ్యలో వచ్చి రేవంత్ రెడ్డిని రైతులు ఆశీర్వదించాలనా? ఓడిపోయిన పార్టీలు కొన్ని చెప్తాయి, మళ్ళీ అధికారంలోకి రావాలనుకునే పార్టీలు కొన్ని చెప్తాయి. కానీ స్థిరంగా, నిబ్బరంగా, నిక్కచ్చిగా మీ మధ్యలో ఉండి మీకోసం మాట్లాడేటటువంటి నాయకుల్ని, మీకోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాన్ని గత మీ జీవిత కాలంలో బేరీ చేసుకోండి. మీరు కష్టాల్లో కూడా ఈ మాత్రం పనిచేసి రైతును ఆదుకుంటున్నామంటే దాన్ని ఆశీర్వదించాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. ఈ నెల 30న జరిగే రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు మంత్రులు. అదే రోజు సీఎం రైతు భరోసా నిధులను విడుదల చేస్తారన్నారు.